హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 5 నిమిషాల్లో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీలోకి, రైస్లోకి, పెరుగులోకి అందుకు కలుపుకొని మంచిగా బాగుంటుందండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్ పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలండి ఆయిల్లోకి కలిసేటట్టు, అప్పుడు బాగా వేగుతాయి. తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేయకూడదు, ఎందుకంటే అది కరగదు. సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు వేసుకోవాలండి. కొంచెము కావాలనుకుంటే కొంచెం తినేవాళ్ళు అయితే ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెము, దానివల్ల కలర్ బాగుంటుంది చూసేకి. ఇప్పుడు మనము ఆనియన్స్ బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అందువల్ల బాగా పచ్చివాసన పోయి బాగుంటాయి. ఇప్పుడు మనము అంతా సెట్ చేశాక ఎగ్ వేసుకోవాలండి. నాకు ఇక్కడ 2 ఆనియన్స్కి 5 ఎగ్స్ పట్టాయి. ఇప్పుడు ఆ ఎగ్స్ని బాగా కలుపుకోవాలండి. దానివల్ల ఉప్పు కారం ఎగ్స్కి బాగా పడుతుంది. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలండి. అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 1 మినిట్ సెట్ చేసి మళ్ళీ కలుపుకోవాలండి. దానివల్ల కొంచెం తినేకి నోటికి బాగుంటుంది. ఇట్లా కలుపుకోవడం వల్ల ఎగ్ అనేది బాగా అన్ని చోట్ల ఈవెన్గా ఫ్రై అవుతుందండి. తినేటప్పుడు కొంచెం ఒక సైడ్ మాడిపోవడము, ఒక సైడు పచ్చిగా ఉండడం అట్లా జరగకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇది అయిన తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టి కొంచెం వేగనివ్వాలండి. అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దింపుకోవాలండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.